అటు కరీంనగర్ పీఎంజీ జ్యువెలరీ షాప్ లో ఇవాళ ఉదయం మార్నింగ్ చోరీ జరిగిన దృశ్యాలు ప్రస్తుతం ఎన్టీవీ స్క్రీన్ పైన మనం ఎక్స్క్లూజివ్ గా చూడొచ్చు. దొంగలు కస్టమర్స్ లాగా లోపలికి చొరబడడం, ఆ వెంటనే అక్కడ బంగారు ఆభరణాలు కొంటున్నట్టుగా వాటిని చూడడం, ఆ తర్వాత సిబ్బందిపై అటాక్ చేయడం, ఆ దృశ్యాలన్నీ కూడా ఎన్టీవీ స్క్రీన్ పైన మనం క్లియర్ గా చూడొచ్చు. దొంగలు కస్టమర్స్ లాగా లోపలికి చొరబడ్డారు. ఆభరణాలను మెల్లిగా అక్కడ చూస్తున్నారు. సిబ్బందితో కూడా మాట్లాడుతున్నారు ఆభరణాలు కావాలంటూ. మరోవైపు పిస్టల్ చూపిస్తూ సిబ్బందిని బెదిరిస్తున్నారు. సో ఆ దృశ్యాలన్నీ కూడా ఎక్స్క్లూజివ్ గా ఎన్టీవీ స్క్రీన్ పైన మనం చూడొచ్చు. ఉదయం నుంచి కూడా కరీంనగర్ పీఎంజీ జ్యువెలరీ షాప్ లో చోరీ జరిగిన కేసుకు సంబంధించి పోలీసులు చాలా సీరియస్ గా టేకప్ చేసుకుని దీన్ని సవాల్గా తీసుకున్నారు. దానికి సంబంధించిన ఎక్స్క్లూజివ్ విజువల్స్ ప్రస్తుతం మనం ఎన్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. దొంగలు కస్టమర్స్ లాగా లోపలికి చొరబడి ఆ తర్వాత ఆభరణాలు కొనే విధంగా సిబ్బందితో మాట్లాడి వాళ్ళని మాటల్లో దించి ఆ లోపలే వాళ్ళ దగ్గర ఉన్న పిస్టల్స్ తెచ్చుకున్న ఏవైతే వాళ్ళు ఆయుధాలు తెచ్చుకున్నారో వాటితోటి సిబ్బందిపై అటాక్ చేశారు. వెంటనే వాటిని చూపించి కాల్పులు కూడా జరిపిన దృశ్యాలు మనం చూడొచ్చు. కాల్పులు జరిపిన వెంటనే అక్కడ ఉన్న సిబ్బంది కూడా నేల కొరిగిపోయారు. చుట్టూ ఉన్న వాళ్ళు కూడా సిబ్బంది షాక్ లో ఉండిపోయారు. ప్రస్తుతం ఆ విజువల్స్ మనం ఎన్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. పీఎంజే జ్యువెలరీ షాప్ లో ఇవాళ ఉదయం జరిగిన చోరీకి సంబంధించిన దృశ్యాలు ఎక్స్క్లూజివ్ గా మనం ఎన్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. ఎలా చోరీ జరిగింది, దొంగలు ఎలా లోపలికి చొరబడ్డారు, అలాగే కస్టమర్స్ లాగా సిబ్బందిని నమ్మించే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత వాళ్ళ దగ్గర ఉన్న పిస్టల్స్ చూపించి సిబ్బందిపై అటాక్ చేశారు. అటాక్ చేసిన వెంటనే అక్కడికి వాళ్ళకి దొరికిన ఆభరణాలంతా కూడా గోల్డ్కి సంబంధించి ఆభరణాలు చేతికి అందని వరకు వాళ్ళు తీసుకెళ్లారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మనం అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి భాస్కర్ ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. భాస్కర్, ప్రియా, పిఎంజే జ్యువెలర్కు సంబంధించిన దోపిడీ ఎలా జరిగింది అనేది విజువల్స్ను మనం ఎన్టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాము. అయితే అక్కడ చూసినట్టయితే వాళ్ళు దొంగలు ముందుగా ఒకడు లోపలికి, ఒకరు వచ్చిన తర్వాత అక్కడ ఉన్న పరిస్థితిని గమనించి నగలన్నింటినీ తీస్తున్నారు. తీసిన నగల్ని అక్కడ ఎవరైతే లాకర్లోంచి తీసుకొచ్చి డిస్ప్లే వైపు పెడుతున్నారో డిస్ప్లే వైపు పెట్టిన నగలన్నింటినీ ఆ డిస్ప్లేకు పెడుతున్న క్రమంలోనే ఈ దోపిడీ జరిగింది. అయితే అక్కడికి కస్టమర్ల రూపంలో వచ్చిన వాళ్ళు రాగానే ఫైరింగ్ స్టార్ట్ చేశారని చెప్పేసి ఇప్పటివరకు అక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డు రాజేష్ కూడా చెప్పిన పరిస్థితి ఉన్నది. అయితే వీళ్ళు దొంగలు కాలినడకనే వచ్చారు. తొలుత కాలినడకనే వచ్చి ఒక్కడు తెలుగు మాట్లాడారు. తెలుగు కూడా హైదరాబాద్ యాసలో ఉంది. మిగిలిన వాళ్ళంతా హిందీ మాట్లాడారు. అందరూ హ్యాండ్స్ అప్ అన్నారు. అందరూ రైజ్ చేయండి అని చెప్పేసి ఏకంగా ఫైరింగ్ స్టార్ట్ చేశారు. అయితే ప్రతిఘటించే ప్రయత్నం చేశారు. ఆ మేనేజర్ సాయి ప్రతిఘటించే ప్రయత్నం చేయడంతో, అసిస్టెంట్ మేనేజర్ సాయి ప్రతిఘటించే ప్రయత్నం చేయడంతో అతని పైన కాల్పులు జరిపారు. అతని తలలో బుల్లెట్ వెళ్ళిపోయింది. అలాగే వెళ్తూ కూడా కాల్పులు జరిపారు. దాదాపు 30 రౌండ్ల వరకు కాల్పులు జరిపినట్టయితే చెప్తున్నారు. అక్కడ ఉన్న షెల్స్ని బట్టి తెలుస్తూ ఉన్నది. అయితే ఇక్కడ ఉన్న క్యాటరేజ్లు, ఆ తుపాకులకు సంబంధించిన క్యాటరేజ్లు కూడా జారిపోయినాయి. వాళ్ళంతా పారిపోతున్నారు. అక్కడి నుంచి పారిపోయి ఎదురుగా ఉన్న సందు, ఈ పిఎంజే జ్యువెలర్ పక్కనే బ్యాంక్ ఆఫ్ బరోడా ఉంటుంది. బ్యాంక్ ఆఫ్ బరోడాకు ఆపోజిట్లో ఉన్న సందులో కొద్ది దూరంలో వీళ్ళు టూ వీలర్లను పార్క్ చేశారు. టూ వీలర్లు పార్క్ చేసి వెళ్తున్న క్రమంలో ఒక దొంగ కింద పడ్డట్టు కూడా ఉంది. అతన్ని మళ్ళీ ఆపి ఎక్కించుకొని పోయినట్టు కూడా అక్కడ పోలీసులు ప్రాథమికంగా ఒక నిర్ధారణకు వచ్చారు. అయితే ఈ దోపిడీకి సంబంధించిన నేరస్తులను పట్టుకోవడం కోసం ఆ జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్లను అలర్ట్ చేశారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా అన్ని దారులను ఒక నాకాబందీ నిర్వహించి మరి వీటన్నిటిని ఇక్కడ నేరస్తులు తప్పించుకొని జిల్లా దాటిపోకుండా పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. అటు రైల్వే స్టేషన్, ఇటు బస్టాండ్, తర్వాత టోల్ గేట్లు అన్ని చోట్ల కూడా ఒక సెక్యూరిటీని కట్టుదిట్టం చేసిన సిచ్యువేషన్ ఉంది. తుపాకులు వాడారు. అసలు ఈ తుపాకులు వాడి దోపిడీ చేయాల్సినంత సిచ్యువేషన్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఇదే తొలిసారి. గతంలో బ్యాంకుల దొంగతనం జరిగింది, కానీ కాల్పుల ఘటన ఎప్పుడు జరగలేదు. దీంతో బంగారం షాప్ యజమానులు కూడా హడలెత్తిపోతున్న పరిస్థితి కనబడతా ఉన్నది. ఆదివారం కావడంతో అంతా ఒక లీవ్ మోడ్లో ఉన్నారు. ఈ లీవ్ మోడ్లో ఉన్న సమయంలోనే సడన్ గా ఈ రకమైన దాడి జరగడం అనేది అందరిలో ఒక ఆందోళన కలిగిస్తూ ఉన్నది. మిగిలిన ముగ్గురు ఎవరైతే గాయపడ్డారో మిగిలిన ముగ్గురిని కూడా హైదరాబాద్కు మెరుగైన వైద్యం కోసం తరలించారు. సెక్యూరిటీ గార్డు రాజేష్ కు మాత్రం కరీంనగర్లోనే ఒక ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స నిర్వహిస్తూ ఉన్నారు. ఈ దోపిడీకి సంబంధించి క్లూస్ టీం వచ్చింది. క్లూస్ టీము కంప్లీట్ గా అన్ని అక్కడ ఉన్న ఆధారాలను సేకరించే ప్రయత్నం చేస్తుంది. అటు ఫింగర్ ప్రింట్స్ కావచ్చు, ఇటు అక్కడున్న మొత్తం సాంకేతికంగా సాంకేతిక సాయంతో ఆధారాలన్నింటినీ సేకరించే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు ఫోరెన్సిక్ టీం వచ్చింది. ఇంకోవైపు పోలీసులకు సంబంధించిన టెక్నికల్ టీం వాళ్ళు వచ్చి అక్కడ ఆ టవర్ పరిధిలో ఏం జరిగిందని చెప్పేసి రెండు వైపులా కూడా వాళ్ళ బాక్సులను అమర్చి ఆ టవర్ పరిధిలో ఫోన్ కాల్స్ ఏం జరిగాయి, వాళ్ళు ఏ భాషలో మాట్లాడుకున్నారు, ఆ టైంలో పర్టికులర్ టైం సీసీ ఫుటేజ్ని ఆ టవర్లో కాల్స్ మాట్లాడిన టైం అన్నింటినీ కూడా వాటిని టాలీ చేస్తూ అది వెళ్తున్న సిచ్యువేషన్ కనిపిస్తూ ఉన్నది.
అక్కడ ఈ నగలు లాక్కునే సమయంలో అంటే లోపల ఇప్పుడు మనం ఆ విజువల్స్లో చూస్తున్నాము. ఆ విజువల్స్లో చూస్తున్న దాంట్లో నగలు లాక్కునే టైంలో వాళ్ళు సిబ్బంది ప్రతిఘటించారు. ప్రతిఘటించిన సిబ్బందిని వాళ్ళు సిబ్బందిని మొత్తం అడ్డుకోవడం కోసం సిబ్బంది పైన అటాక్ చేశారు. ఈ అటాక్ చేసిన క్రమంలోనే నలుగురు కూడా గాయాలయ్యాయి. గాయాలైన క్రమంలో వాళ్ళు ఒకేసారి అందరూ బయటకు వెళ్లకుండా నగలు చేతులు మారుతూ బయటకు వెళ్ళిపోయింది. అప్పటికి కూడా అందులో మనకు ఒక హనుమాన్ మాల వేసుకున్న వ్యక్తి కూడా ఉన్నాడు. అతను కూడా ప్రతిఘటించే ప్రయత్నం చేశాడు. అతను వాళ్ళని వెంబడించారు. అతను ఇంకొక సిబ్బంది వాళ్ళని వెంబడించి కొద్ది దూరం పరిగెత్తారు. వాళ్ళ వెంట పరిగెత్తిన తర్వాత సందులో వాళ్ళ వాహనాలన్నింటినీ పార్క్ చేసుకున్నారు. వాళ్ళు ద్విచక్ర వాహనాలను తీసుకొని వచ్చారు. ఇక్కడ స్థానికుల సహకారం ఏమైనా ఉందా లేకపోతే ఇది నార్త్ వల్ల పనా అనే కోణంలో పోలీసులు అయితే విచారణ చేస్తున్నారు. ప్రియా, భాస్కర్, అయితే 5గురు ముఠాలో ఒకరు తెలుగు కూడా మాట్లాడారని చెప్తున్నారు. ఇప్పటికైతే ఇంకా వాళ్ళు అంతరాష్ట్ర ముఠాగానే గుర్తిస్తున్నారా? అయితే ఈ బంగారం దోపిడీ, బ్యాంకు దొంగతనాలు, ఈ పెద్ద మొత్తంలో భారీ రాబరీలు చేసే నేరస్తులు ఎలా ఉంటారనేది పోలీసులు ఒక ప్రాథమికంగా చెప్తున్న దాని ప్రకారంగా వీళ్ళు వివిధ రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు, ఒకే ప్రాంతం నుంచి కాకుండా వివిధ రాష్ట్రాల్లో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ అంతా ఒక టీమ్గా ఏర్పడతారు. టీమ్గా ఏర్పడి పక్కగా రెక్కి నిర్వహిస్తారు. కాబట్టి ఇక్కడ స్థానిక దొంగ ఎవరైనా ఉన్నారా, స్థానిక నేరస్తులు ఎవరైనా పాత్ర ఉందా, ఇలా పాత నేరస్తుల ఫింగర్ ప్రింట్స్ వీటన్నిటిని తీస్తున్నారు. గతంలో జరిగిన రాబరీలు, గతంలో జరిగిన దోపిడీలలో వాటి శైలి ఎలా ఉన్నది, ఈ శైలి ఎలా ఉన్నది, ఇప్పుడు జరిగిన దోపిడీలో నేరస్తులు ఏ ఆయుధాలు వాడారు, ఎటువంటి పద్ధతిని అవలంబించారు, రెక్కి ఎలా నిర్వహించారు అనేది విచారణలో తేలే అవకాశం ఉంది. అయితే సీసీ ఫుటేజ్లో చూసినప్పుడు మాత్రం వాళ్ళు కస్టమర్ల మాదిరిగానే వచ్చారు. మాస్కులు వేసుకోలేదు, కేవలం క్యాప్స్ మాత్రమే పెట్టుకున్నారు. ఎండాకాలం కాబట్టి క్యాప్స్ పెట్టుకున్నా కూడా ఈ సెక్యూరిటీ సిబ్బంది కానీ బ్యాంక్ సిబ్బంది కానీ వాళ్ళని అనుమానించలేదు. వచ్చారు, వచ్చిన తర్వాత డైరెక్ట్ అటాక్ చేశారు, హ్యాండ్స్ అప్ అన్నారు. ఆ నగలను గుంజుకొని వెంటనే ఒకరు కాల్పులు జరుపుతుండగానే మిగిలిన వాళ్ళంతా నగల్ని సర్దే ప్రయత్నం చేశారు. ఎక్కడ అందిన కాడికి అందినట్టుగా తీసుకొని వెళ్ళిన పరిస్థితి ఉన్నది. కిలోల కొద్ది బంగారాన్ని లాకర్లోంచి తీసుకొచ్చి డిస్ప్లే చేస్తూ ఉన్నారు. డిస్ప్లే చేస్తున్న క్రమంలోనే ఈ దోపిడీ జరిగింది. డైమండ్ ఆభరణాలు కూడా ఉన్నాయనేది బ్యాంక్ సిబ్బంది చెప్తున్నారు. అయితే బ్యాంకులో ఉన్న ఆభరణాలన్నీ ప్రస్తుతం దోపిడీ తర్వాత మిగిలిన ఆభరణాలు ఎన్ననేది రిజిస్టర్లను కూడా పోలీసులు తనిఖీ చేస్తున్నారు. ఎందుకంటే ఎంత మొత్తంలో బంగారం పోయింది, ఎంత మొత్తంలో బంగారాన్ని దొంగలు దోచుకెళ్లారు, ప్రస్తుతం మిగిలిన బంగారం ఎంత అనేది స్టాక్ రిజిస్టర్ను కూడా పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. మరికొద్దిసేపట్లో అది కూడా తేలే అవకాశం ఉంది. ఎన్ని కిలోల బంగారం వెళ్ళిందని, ఎన్ని కిలో బంగారాన్ని దొంగలు దోచుకుపోయారనేది మరికొద్ది సమయం పట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రియా, భాస్కర్, అయితే దొంగతనం జరిగిన వెంటనే వాళ్ళు వచ్చిన 2 వీలర్ పైన మళ్ళీ తిరిగి వెళ్ళినట్లుగా కూడా చెప్తున్నారు కదా. సో వాళ్ళ ట్రాకింగ్ ఎంతవరకు వచ్చింది, ముఠా ఎక్కడ వరకు చేరుకున్నట్లుగా ఇప్పటి వరకు అప్డేట్ ఉంది? ప్రియా, ఒక ఆసక్తికర అంశం, నిన్న రాత్రి అక్కడ నాకాబందీ నిర్వహించారు. నగరంలో 8 చోట్ల స్వయంగా కరీంనగర్ సిపి గౌసాలం పాల్గొన్నారు. ఇక్కడ మొత్తంగా ఉన్న 12 మంది సిఐలు, ఎస్ఐలు, ఏసీపీలు, డీసీపీలు అందరూ ఉండి నగరాన్ని ఒక కార్డన్ సెర్చ్ లాగా కట్టడి ముట్టడి కార్యక్రమం నిర్వహించారు. ఇంత కట్టడి ముట్టడి కార్యక్రమం నిర్వహించి కేవలం డ్రంక్ అండ్ డ్రైవ్లు, అనుమతి లేని వాహనాలు వీటి వరకే పరిశీలించారా? నిజంగా నేరస్తులు నిన్న నైట్ రాకుండా ఈ రోజు మాత్రం వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే 2-3 రోజులు వాళ్ళు ఖచ్చితంగా ఇక్కడ రెక్కి నిర్వహిస్తారు. ఎవరికి అనుమానం రాని విధంగా వారంలో 3-4 రోజులకు ఒకసారి రెక్కి నిర్వహిస్తారు. జనరల్గా ఈ రాబరీలు జరిగే ముందు వెంటనే ప్రతిరోజు వచ్చి రెక్కి నిర్వహించరు. ఒక 2 రోజులు గ్యాప్ ఇచ్చి, ఒక రోజు గ్యాప్ ఇచ్చి ఇలా వాళ్ళు రెక్కి నిర్వహిస్తారు. ఈ రెక్కి నిర్వహించడం కోసం వాళ్ళు నగరానికి ఖచ్చితంగా వారం క్రితమే వచ్చి ఉండాలి. కనీసం 4 రోజుల క్రితం మన నగరానికి వచ్చి ఉండాలి. ఒక ముఠా పని అయినప్పుడు వాళ్ళు పెద్ద మొత్తంలోనే ఉంటారు. రెక్కి నిర్వహించడం ఒకరి పని, వెపన్స్ వాడడం ఒకరి పని, సమాచారం సేకరించడం మరొకరి పని, వచ్చిన సొత్తును నగరం దాటించడం ఇంకొకరి పని అని ఇట్లా పని విభజన చేసుకొని మరి రాబరీలు జరుగుతూ ఉంటాయి. ఈ రాబరీని ఒక పక్కా ప్లాన్ ప్రకారం జరిగింది. అయితే నిన్న నాకాబందీ జరిగినప్పుడు వీళ్ళు నగరంలోనే ఉన్నారా, నాకాబందీ అయిపోయిన తర్వాత వచ్చారా, నిన్న వాళ్ళు నగరంలో లేకుండా మొన్న రెక్కి నిర్వహించి నిన్న వదిలేసి ఈ రోజు నగరానికి వచ్చారా, పక్కా ప్లాన్ తోటి ఆదివారాన్ని ఎంచుకున్నారా? ఆదివారం రోజు మేనేజర్ ఉండరు, సిబ్బంది కూడా తక్కువగా ఉంటారు, కస్టమర్లు కూడా తక్కువగా ఉంటారు, కాబట్టి ఆదివారాన్ని ఎంచుకున్నారా అనే కోణం నుంచి కూడా వీళ్ళు ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. అక్కడ వాళ్ళు వచ్చింది 2 2 వీలర్లు తీసుకున్నారు. ఒకరు హిందీ యాసలో తెలుగు మాట్లాడారని చెప్పేసి చెప్తున్నారు. మిగిలిన వాళ్ళంతా హిందీనే మాట్లాడారు. బాగో అని అరవడం కానీ, పగడో అని అరవడం కానీ ఇటువంటి హిందీ పదాలు మాత్రమే వాడారు. వాళ్ళ యాస కూడా హిందీ తెలంగాణ హిందీ లాగా లేదు, నార్త్ హిందీ లాగానే ఉందని చెప్పేసి ఒక ప్రాథమిక నిర్ధారణకైతే వచ్చారు. అయితే సీసీ ఫుటేజ్కి సంబంధించి ఒకే చోట వాయిస్ రికార్డ్ అవుతుంది, మిగిలిన చోట ఓన్లీ విజువల్ మాత్రమే రికార్డ్ అవుతుంది. అవన్నింటినీ కూడా తీస్తున్నారు. పక్కన ఉన్న బరోడా బ్యాంకుకు సంబంధించిన సీసీ ఫుటేజ్ని కూడా పరిశీలిస్తూ ఉన్నారు. నిశ్చితంగా పరిశీలించిన తర్వాత క్షుణ్ణంగా ప్రతి ఏ అవకాశాన్ని కూడా వదలకుండా, ఏ అంశాన్ని కూడా వదలకుండా అన్ని కోణాల్లో దర్యాప్తు అయితే చేస్తూ ఉన్నారు.
అయితే ఆ విజువల్స్ చూస్తుంటే వాళ్ళు కేవలం పిస్టల్ని బెదిరించడం కోసమే కాదు, ఎవరు ప్రతిఘటించినా ఇమీడియట్ గా దాన్ని యూజ్ చేయాలి అన్న విధంగా వాళ్ళు కాల్పులు జరిపేశారు. సో వీళ్ళకి కేవలం చోరీ చేయడమేనా, లేదంటే హత్యలు చేసిన హిస్టరీ కూడా ఏమైనా ఉందా? అలాంటి డీటెయిల్స్ ఏమైనా తెలుసాయా? వాళ్ళు తుపాకీ వాడిన విధానాన్ని కనుక చూసినట్టయితే ప్రియా, మనం విజువల్లో గమనిస్తూ ఉన్నాం కదా, విజువల్లో వాళ్ళు తుపాకీ కాల్చిన విధానాన్ని కనుక చూస్తే వాళ్ళు ప్రొఫెషనల్స్ ఖచ్చితంగా తుపాకీని భయపెట్టడం కోసం మాత్రమే వాడలేదు. వాళ్ళు ఖచ్చితంగా భయపెట్టడం కోసం వాడితే గాల్లోకి కాల్పులు జరుపుతారు, లేదంటే సైడ్ కాల్పులు జరుపుతారు. సిబ్బందిని భయభ్రాంతులకు గురి చేసిన తర్వాత వాళ్ళు నగలను తీసుకొని పోతారు. జనరల్గా ఇది అటెన్షన్ డైవర్షన్, అటెన్షన్ గ్రాబింగ్ అంటారు. వీళ్ళు ఆ పద్ధతిలో దోపిడీ చేస్తారు. కానీ అక్కడ ఉద్దేశపూర్వకంగా కాల్పులు జరిపారు. అసిస్టెంట్ మేనేజర్ సాయికి తలలో బుల్లెట్ వెళ్ళింది. మరొక సిబ్బంది సేల్స్ మెన్కు కడుపులో వరుసగా 4 బుల్లెట్లు దిగిపోయాయి. ఇంకొక అతనికి మెడ భాగంలో తాకింది. ఇంకొక అతనికి ఎడమ భుజం వైపు గాయమైంది. సెక్యూరిటీ గార్డు పోయేటప్పుడు ప్రతిఘటించిన సెక్యూరిటీ గార్డు రాజేష్కి కూడా కుడివైపు భుజానికి తాకింది. అంటే ఎక్కడ కానీ వాళ్ళు బెదిరించడానికి కాలిస్తే నేలపైన కాల్చాలి, లేదనంటే వాళ్ళు గాల్లో కన్నా కాల్పులు జరపాలి, బెదిరించాలి. వాళ్ళు బెదిరించి కాల్పులు జరపాలి. కాబట్టి ఆ బెదిరించి కాల్పులు బెదిరించడం కోసం కాకుండా ఉద్దేశపూర్వకంగానే దాడి చేశారు. అక్కడ ఈ మోకాళ్ళ పైన విజువల్లో మనం గమనిస్తున్నాం. మోకాళ్ళ పైన ఉన్న వాళ్ళందరినీ హ్యాండ్స్ అప్ అన్నారు. వాళ్ళు అక్కడికి వెళ్ళి కూర్చున్నారు. కూర్చున్న వాళ్ళందరూ ఈ ప్రతిఘటించే ప్రయత్నం చేశారు. ప్రతిఘటించే ప్రయత్నం చేసిన తర్వాత అతను కింద పడ్డాడు. ఆ కాల్పులు జరిపిన తర్వాత వీళ్ళంతా బయటకు వెళ్ళారు. బయటకు వెళ్ళి వాళ్ళను వెంబడించే ప్రయత్నం చేసినప్పటికీ అప్పటికే దుండగులు పారిపోయారు. ఆడవాళ్ళు అయితే భయభ్రాంతులకు గురయ్యారు. మనం ఇంతకు ముందు మాట్లాడించినప్పుడు బ్యాంకులోని ఒక స్వీపర్ మాట్లాడింది. ఆ బ్యాంకులో స్వీపర్ మాట్లాడిన కాల్పుల శబ్దం వినగానే వాళ్ళు హ్యాండ్స్ అప్ అనగానే నేను బాత్రూంలోకి వెళ్ళాను. బాత్రూంలోంచి వాటర్ తీసుకొచ్చి గచ్చును తుడవడం కోసం నేను వెళ్ళాను. ఆ బాత్రూంలో అక్కడనే ఉండి తలుపేసుకొని ఉన్నానని చెప్పేసి ఒక భయానకమైన అనుభవాన్ని మనకు వెల్లడించిన సిచ్యువేషన్ అయితే మనం ఇంతకుముందు చూసాం. అయితే సిబ్బందిని అందరినీ కూడా వాళ్ళు భయభ్రాంతులకు గురి చేసడం కాకుండా వాళ్ళు ఉద్దేశపూర్వకంగానే కాల్పులు జరిపారు. అడ్డం వస్తే చంపే హత్య చేసైనా కూడా ఆ సొత్తును దోసుకుపోవాలని ఒక పక్కా ప్లాన్ తోటే వచ్చినట్టయితే కనిపిస్తుంది ప్రియా. రైట్ భాస్కర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. అటు కరీంనగర్లోని పీఎంజీ జ్యువెలరీ షాప్ లో ఉదయం జరిగిన చోరీకి సంబంధించిన ఎక్స్క్లూజివ్ దృశ్యాలు మనం ఎన్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. దొంగలు కస్టమర్స్ లాగా లోపలికి చొరబడ్డారు. ఆ వెంటనే వాళ్ళు బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తున్నట్లుగా సిబ్బందితో మాటమంతి కలిపారు. ఆ వెంటనే వాళ్లతో ఎవరైతే వచ్చారో 5 మంది కూడా అక్కడున్న సిబ్బందిపై పిస్టోల్ చూపించి బెదిరించడం, వాళ్ళు ప్రతిఘటిస్తున్నారు అని తెలిసిన ఇమీడియట్ గానే వాళ్ళు పిస్టోల్ చూపించి కాల్పులు జరిపారు. దాదాపు 30 రౌండ్ల వరకు కూడా కాల్పులు జరిపారు. సిబ్బంది పైన అటాక్ చేశారు. ఇద్దరి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉంది. 5 మంది కూడా గాయపడ్డట్టుగా ప్రస్తుతం తెలుస్తోంది. సో దానికి సంబంధించిన ఎక్స్క్లూజివ్ దృశ్యాలు ప్రస్తుతం మనం ఎన్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం.